ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వ్యయస్థానమందు ఎక్కువ గ్రహ సంపత్తి, రవి గాని కుజుడు గాని బుధుడు గాని కూడుకుని ఉన్నప్పుడు కొంత శ్రమ అధికంగా ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన వ్యయ, అలాగే కాసరోగం ప్రపీడనం అన్నారు. అనగా దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటంటే స్థానచలనాది విషయాలు, అనగా ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం, ఉద్యోగపూర్వకంగా కొంత స్థానచలనం కలగవలసి రావడం, ఉద్యోగ మార్పుకి అవకాశం ఉండడము, అలాగే గృహం మార్పు, స్థల మార్పులు లేదా స్థానచలనాది విషయాలకి సంబంధించినటువంటి విషయాలు ఇవి ఏవైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, నిద్రాసౌఖ్యం తక్కువగా ఉండడం, అనగా వేళను అతిక్రమించి భోజనాదులు చేస్తూ ఉండడం, రాత్రి వేళల్లో నిద్ర సరిగా పట్టకపోవడము, అలాగే కొంత రుణబాధలకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మకర రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావము, గ్రహాల యొక్క అనుకూలతలు తక్కువగా ఉండడము, వారం యొక్క ప్రారంభంలో దాదాపుగా మంగళవారం వరకు ఉండేటువంటి గ్రహ సంపత్తి కూడా ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. అందువల్ల కొత్త సంవత్సరంలో ఏదైనా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పనితోటి ప్రారంభం చేద్దామంటే ఈ రాశి వారికి కుదరదు. ఏదైనా ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేద్దామనో లేదా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి విషయాలని ఈ విధంగా ప్రారంభం చేద్దామనో అనుకుంటే అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు, కొంత సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి వాతావరణం అనేటువంటిది ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అంతేకాక శుక్రుని యొక్క బలం, ప్రధానమైనటువంటి బలం, అదొక్క బలమై ఈ వారంలో ఈ రాశి వారికి ఉన్నది కాబట్టి కొంతలో కొంత ఆర్థికమైనటువంటి విషయాలు బాధించకుండా ఉంటాయి. ఏదైనా సమయానుకూలంగా ఏదైనా ఆర్థికంగా అవసరం వచ్చిందనుకోండి, అది మీ శుక్రుడు అటు మీ తల్లిదండ్రుల రూపంలోనో, మిత్రుల రూపంలోనో, భార్య రూపంలోనో, స్నేహితులు లేదా ఇతరుల బంధువుల రూపంలోనో ఎలాగో అలాగా ఆ ధనాన్ని సమకూర్చేటువంటి విధంగా శుక్రగ్రహం మీకు ఉపయోగపడుతూ ఉంటారు. ఆ ఒక్క విషయంలో మాత్రం కొంత ఆనందంగా మనం చెప్పవచ్చును. మిగతావన్నీ కూడా కొంత శ్రమాధికంగా ఉండడం, శరీరం అలసిపోతూ ఉండడం, అనారోగ్య సమస్యలను, ఏదో రుణబాధలను, ఇలా కొంత స్థానచలనానికి సంబంధించిన అంశాలను కొంత మకర రాశి వారికి ఆ బాధలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి అంశాలు కొంత సానుకూలంగా ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగాదులు చేస్తూ ఉన్నారో వారు ఓవర్ టైం చేయడం, అలాగే కాలాన్ని అతిక్రమించి వారు చేయవలసినటువంటి సమయానికన్నా ఎక్కువ సమయం ఉద్యోగంలో ఉండడం, పనివేళల్లో మార్పులు లాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కొంత అధికంగా శ్రమిస్తారు. వ్యాపార మార్పుకై ఇది అంత మంచి సమయం కాదు, వ్యాపార విస్తరణకి కూడా అంత మంచి సమయం కాదు. అలాగే విద్యార్థులకి కాలం కొంత అనుకూలంగా ఉన్నది. కొంత దూర విద్య, విదేశీ విద్యలకి సంబంధించినటువంటి అంశాల పట్ల అనుకూలత కనబడుతూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగానే చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము.